ఆత్మానంద స్వరూపులైనటువంటి ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, ఇంతకుముందు ఒక షార్ట్ చేయటం జరిగింది. ఆ షార్ట్‌లో ఎన్ని భోగాలు అనుభవించినా, ఎన్ని దానాలు చేసినా, చివరికి సాధనలో ఉత్కృష్టమైనటువంటి సమాధి స్థితిని సాధన చేసినా, దాన్ని సమాధి స్థితిని పొందినా కానీ తన యొక్క సహజ సిద్ధమైనటువంటి ఆనంద స్వరూపాన్ని గనక గ్రహించకపోతే ఆ వ్యక్తి అనేవాడు అసంతృప్తితో ఉండి ఇంకా పొందవలసినది ఏదో ఉంది అనేటువంటి భావన చేత ఈ జనన మరణ చక్ర పరిభ్రమణం చేయవలసి ఉంటుంది అనేటువంటి ఒక షార్ట్ చేయటం జరిగింది. ఆ షార్ట్‌కి సంబంధించి చాలామంది ఈ వీడియో చెయ్యండి అని కామెంట్ పెట్టారు. కామెంట్ పెట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఎన్నో విషయ భోగాలను అనుభవించవచ్చు. కానీ విషయ భోగాలు అనేవి భోగాలనేవి మళ్ళా రకరకాలైనటువంటి భవరోగాలకి దారితీసి అవి మళ్ళీ దుఃఖాన్నే మిగులుస్తాయి. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తర్వాత ఎన్నో దానాలు చేసి ఉండవచ్చు. దానం చేయటం వల్ల పుణ్యం అనేది మనం పొందటం జరుగుతుంది. ఈ పుణ్యం వల్ల కలిగేటువంటి విషయం ఏమిటి అంటే, పుణ్యం వల్ల సుఖం కలుగుతుంది. ఈ దానం చేయటం వల్ల దేవీ దేవతలు సంతృప్తి చెందుతాయి. ఈ దేవీ దేవతలు ఎవరైతే సంతృప్తి చెందారో వాళ్ళు మనకి ఈ సుఖాన్ని కలుగజేస్తారు. ఈ సుఖం అనేది కలగటం వల్ల ఈ సుఖాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ ఏదో ఒక కర్మ చేయటానికి, ఆ సుఖాన్ని ఇంకా పెంచుకోవటానికని చెప్పేసి దుష్టపూరితమైనటువంటి కర్మలను ఆచరించడం ద్వారా మళ్ళీ కర్మను మూట కట్టుకొని మళ్ళీ పాపజీవనం వైపుకి అడుగులు వేయటం, మళ్ళీ నీచమైనటువంటి జన్మలు ఎత్తడం, దుఃఖ పరంపరలో కలిసిపోవటం అనేది జరుగుతుంది. రెండో విషయం. ఇక మూడో విషయం ఏమిటి అంటే, సమాధి స్థితిని అభ్యసించిన వాళ్ళకు కూడా సంతృప్తి లేదా అంటే, అవును అంటున్నారు ఇక్కడ అష్టావక్రులు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే, ఈ ద్వైతానికి సంబంధించినటువంటి సమాధి, అంటే దీన్ని సవికల్ప సమాధి అంటారు. సవికల్ప సమాధి అంటారు. అయితే అద్వైతానికి సంబంధించిన సమాధిని నిర్వికల్ప సమాధి అంటారు. సవికల్పం అంటే కల్పన ఉంది, ఇంకా కల్పన అంటే భ్రమ, మాయ అంటారు. అంటే ఇక్కడ భ్రమ చేతే, ఈ మాయ చేతే, కల్పన చేతే, అంటే మనకి కల్పన అనేది ఉండబట్టే ఈ ప్రపంచం యొక్క ఉనికి ఉంది. మీరు ఒక్కసారి ఆలోచన ఆపేశారనుకోండి, ఆలోచన లేని స్థితిలో మీకు ప్రపంచం ఉందా? మీరు గాఢమైనటువంటి నిద్రలో ఉన్నప్పుడు మీకు ప్రపంచం ఉందా? ప్రపంచం ఎందుకు లేదు, ఏమీ ఎందుకు తెలవదు అంటే మీకు ఆలోచన లేదు కాబట్టి. మనకి ఆలోచన లేనటువంటి స్థితిలో మనకి ప్రపంచం లేదు. అంటే ఇది కల్పన ద్వారా ఏర్పడింది. కల్పనే దీని యొక్క, ఈ ప్రపంచం యొక్క ఉనికి. ఆలోచనే ఈ ప్రపంచం యొక్క ఉనికి. ఆ కల్పన అనేది ఈ సవికల్ప సమాధి స్థితిలో ఉంటుంది. ఏ రూపంలో ఉంటుంది అంటే సత్వగుణ స్థితిలో ఉంటుంది. అంటే తమోగుణం, రజోగుణం కంటే కూడా సత్వగుణం ఉత్తమమైనది. ఈ సత్వగుణ స్థితిలో ఈ సవికల్ప సమాధి అంటే తాను ఆరాధించినటువంటి దైవం కానీ, దేవీ దేవతలు కానీ, ఎవరైనా కానీ సాక్షాత్కరించటం, ఆ సాక్షాత్కారం కోసం సాధన చేసేటువంటి విధానం. తర్వాత నిర్వికల్ప సమాధి. ఈ నిర్వికల్ప సమాధి అనేది దుఃఖరహితమైనది. దీనిలో ఎటువంటి దుఃఖం అనేది వీటన్నిటికీ దుఃఖాలు మొత్తం త్యజించినటువంటి స్థితి. అంటే ఇక్కడ ఆలోచనే లేనప్పుడు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ భ్రమ లేదు, కల్పన లేదు. ఆ కల్పన లేనప్పుడు దుఃఖం వచ్చేటువంటి అవకాశమే లేదు. కానీ దీంట్లో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే,
ఎవరైతే ఈ నిర్వికల్ప సమాధిని సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి సాధన చేసినంతసేపు ఆ నిర్వికల్ప సమాధిలో ఉంటారు. కానీ ఎప్పుడైతే సాధన నుంచి బయటికి వచ్చినప్పుడు మళ్ళా ప్రపంచికమైనటువంటి విషయాల్లో ఎంతో కొంత మళ్ళీ కంటామినేషన్ అంటే మలినం అనేది జరగటం జరుగుతుంది. మళ్ళీ ఈ మలినాల్ని కడుక్కోవటానికి మళ్ళీ సాధన చేయటం అనేది జరుగుతుంది. మరి ఈ 3 విషయాలు చెప్పారు. ఈ 3 విషయాలకి సంబంధించి మరి ఈ నిర్వికల్ప సమాధిని పొందిన తర్వాత కూడా సాధన చెయ్యాలి అనేటువంటి విషయం ఉంది కదా అనేది ఒక విషయం. మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే తను పూర్ణుడను, ఆనంద స్వరూపుడను, తన నుంచే ఆనందం అనేది ఉద్భవిస్తుంది అనేటువంటి సంపూర్ణమైనటువంటి ఎరుక కలిగి ఉండటం, ఆ మూలాన్ని ఈ ఆలోచనారహితమైనటువంటి స్థితిలో ఆలోచన ఎక్కడ పుడుతుందో ఆ శుద్ధ చైతన్య స్థితిలో ఉండిపోవటం, దీన్నే ఆత్మనిష్ట అంటారు. ఈ నిష్ట కలిగినటువంటి మహాజ్ఞాని ఎవరైతే ఉన్నారో వీళ్ళని దుఃఖం అనేది స్పృశించలేదు. వీళ్ళు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావిశిష్యతి. ఒక పూర్ణమైనటువంటి విషయం అనేది ఏదైతే ఉందో ఆ పూర్ణం ఇంకొక పూర్ణమైనటువంటి విషయాన్ని సృష్టిస్తుంది. ఆ పూర్ణమైనటువంటి విషయాన్ని సృష్టించటం వల్ల ఈ పూర్ణానికి వచ్చేటువంటి వెలితి కానీ అపూర్ణమైనటువంటి స్థితి కానీ లేదు. ఇప్పుడు ఒక దీపం ఉంది, ఆ దీపం చేత ఇంకొక దీపాన్ని అలాగా ఒక 100 దీపాలని వెలిగించారు. కానీ ఈ 100 దీపాలని వెలిగించటం వల్ల వెలిగించినటువంటి మొట్టమొదటి దీపానికి కలిగేటువంటి ఎటువంటి అపరిపూర్ణమైనటువంటి స్థితి లేదు. ఆ 100 దీపాలు వెలుగుతాయి, దాంతోపాటు ఈ 101వ దీపం కూడా వెలుగుతుంది. అన్నీ కూడా పరిపూర్ణమైనయే. ఈ పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఈ జ్ఞాని ఉంటాడు. అందుకనే అందరికంటే కూడా జ్ఞాని అత్యుత్తమమైనటువంటి స్థితి కలిగిన వాడు. అతడిని దుఃఖం అనేది స్పృశించలేదు. ఎందుకు దుఃఖం స్పృశించలేదు అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానంలో మదింపబడినటువంటి జ్ఞానికి మన లౌకికమైనటువంటి కార్యక్రమాలు చేయటం చాలా కష్టంగా ఉంటుంది. లౌకికమైనటువంటి స్థితిలో బాగా మదించినటువంటి అజ్ఞాని జ్ఞానిగా ఉన్నటువంటి స్థితిలోకి వెళ్ళటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ స్థితిలో ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి మూలమైన స్థితిలో కుదురుకున్నటువంటి అష్టావక్రులు, జనక మహారాజు, మన రమణ మహర్షి గారు, ఇలాంటి మహాజ్ఞానులు వాళ్ళ ఆ జ్ఞానం యొక్క స్థితిని మనకి అందించి పూర్ణమైనటువంటి ముక్తిని, ఆ ఆనందం అనేది ఇక సంపూర్ణమైపోయింది. వాళ్ళ ఆనందాన్ని కదిలించడానికి, ఎందుకంటే ఇక్కడ కలిగేటువంటి దుఃఖాల్లో మానసికమైనటువంటి దుఃఖాలు, శారీరకమైనటువంటి దుఃఖాలు. ఈ మానసికమైనటువంటి దుఃఖాలని మీరు ఖండించినా కానీ శరీరం ద్వారా మానసికానికి సంక్రమించేటువంటి దుఃఖాల నుండి బయటపడటం చాలా కష్టం. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ శరీరం మీకు తోడు ఉంటుంది. మీకు ఒక శత్రువు ఉన్నాడు, దూరంగా వెళ్ళిపోవచ్చు. మీకు అపాయకరమైనటువంటి ఒక పాము, తేలో లేకపోతే పులో ఉంది, దాని నుంచి దూరంగా వెళ్ళిపోయి దాక్కోనో ఏదో రకంగా మనం సంరక్షించుకోవచ్చు. కానీ ఈ మోసకారి అయినటువంటి శరీరం నుంచి మీరు ఎక్కడ తప్పించుకొని వెళ్ళగలరు? దీని గురించే లాస్ట్ టైము ఒక విషయం చెప్పడం జరిగింది. అది నేను రాసుకున్నటువంటి ఒక కవితే. మళ్ళీ ఒక్కసారి, అద్దె కొంప కదరా ఆశలు ఎందుకురా, అద్దె కొంప కదరా ఆశలు ఎందుకురా, 9 గడపల ఇల్లు తొంగి చూడ నీచమురా, ఆహారం అద్దె కట్టి నిరంతరం నీరు పెట్టి, పట్టు బట్టలు కట్టి పట్టము నువ్వు కడితే, ఎక్కడిది రాలును మాట వినని మిత్రద్రోహి మహిళన లేదురా. ఇది
దీనికంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ లేరు, దీనికంటే శత్రువు కూడా ఎవరూ లేరు. ఎందుకంటే ఇది పెట్టేటువంటి దుఃఖం, బాధ ఎవరు పెడుతున్నారు నన్ను? ఇది స్వయం బాధ నాకు అనుభవం అవుతుంది కదా. కానీ జ్ఞాని పరిస్థితి అది కాదు. శరీరం అనేటువంటి భావన నుంచి, మనస్సు అనేటువంటి సంఖ్యల నుంచి పూర్తిగా తప్పించుకొని ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆత్మభావనలో, ఆత్మనిష్టలో నిరంతరం కుదురుకొని ఆ బ్రహ్మానంద స్థితిలో ఓలలాడుతూ ఉంటాడు పసిపాపాయిలాగా. అంతటి ఉత్తమమైనటువంటి స్థితి పొందటానికి అవకాశం ఉన్నటువంటి మనిషి ఎందుకు దానిని ప్రయత్నం చేయకూడదు? దానికి సంబంధించినంత వరకు చేయవలసినటువంటి సాధనలు, దానికి సంబంధించి జ్ఞానానికి పొందాల్సినటువంటి గ్రంథాలు కానీ, దాన్ని వివరించేటువంటి వ్యక్తులు కానీ ఉన్నప్పుడు ఒక్కసారి దానిని, ఆ జ్ఞానామృతాన్ని రుచి చూసినటువంటి వాళ్ళు ఒక్కసారి ఆ గ్లింప్స్, ఆ ఒక్కసారి ఆ మెరుపు లాంటి అనుభవం కలిగినా చాలు, వ్యక్తి యొక్క జీవన విధానం, వ్యక్తి యొక్క సరళి, ఉండేటువంటి పద్ధతులు సర్వం కూడా మారిపోతాయి. అంత గొప్పది ఆ ఆత్మ సాక్షాత్కారం. క్షణమాత్రమైన చాలు ఆ ఆనంద స్థితి, అది జీవితాన్నే మార్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు ప్రయత్నంగా, మానవ జన్మకి వచ్చింది మనం ఒకవేళ కామాన్ని అనుభవించాలి అనుకుంటే ఒక కుక్కలాగా పుట్టచ్చు. ఒకవేళ తినేటువంటి ఆహారాన్ని అనుభవించాలి అనుకుంటే మనం ఒక పందిలాగా పుట్టచ్చు. పంది ఎప్పుడూ కూడా దానికి 24 గంటలు పెట్టినా కానీ తింటూనే ఉంటుంది. ఒక్కొక్క ఇంద్రియ సుఖానికి సంబంధించి పశువులు ఆనందించేంత మనిషి ఆనందించలేడు. అలాంటప్పుడు మానవ జన్మ దేనికి? పశువులనే పుట్టచ్చు హాయిగా. మానవ జన్మ వచ్చింది అంటే మానవుడికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణం ఏమిటి అంటే బుద్ధి, విచక్షణ. ఈ విచక్షణ ఉన్నప్పుడు, ఈ బుద్ధి ఉన్నప్పుడు ఈ బుద్ధిని మేల్కొల్పాలి. బుద్ధి మేల్కొన్నవాడు బుద్ధుడు. ఆ బుద్ధి ఎప్పుడైతే మనలో మేల్కొందో అప్పుడు జ్ఞానం యొక్క స్ఫురణ కలుగుతుంది. నిరంతరం కూడా ఎరుకలో ఉండగలుగుతాం. ఆ ఆత్మ సాక్షాత్కార స్థితిలో స్థిరపడి అందరూ కూడా ఉత్తమమైనటువంటి, అత్యుత్తమమైనటువంటి ఆత్మస్థితిని, బ్రహ్మానంద అనుభవాన్ని పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయమని కోరుతూ అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.